గరిష్ట రెడ్ గోల్డ్ అండి. ఈ గరిష్ట రెడ్ గోల్డ్ ఏంటనేది మీరు అనుకోవచ్చు. గరిష్ట రెడ్ గోల్డ్ అనేది మనము రెడ్ శాండిల్ ప్లాంటేషన్ దీనిలో పెట్టబోతున్నాం. ఇదొచ్చి ఒక మండల హెడ్ క్వార్టర్‌కి ఉంటుంది. ఈ మండల హెడ్ క్వార్టర్‌లో వచ్చి కమర్షియల్‌గా వచ్చి ఒక 40,000-50,000 నడుస్తున్నాయి షట్టర్లు ఉన్న ఏరియాలో. అలాంటి ఏరియా నుంచి మన రెసిడెన్షియల్‌గా మన వెంచర్‌కి నియర్ బైలో కన్‌స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ ఏరియాలో వచ్చి 12,000-15,000 నడుస్తుంది రెసిడెన్షియల్ ఏరియాలో. అలాంటి దగ్గర వచ్చి మన కంపెనీ వచ్చి మన గరిష్ట కంపెనీ నుంచి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్‌కి కూడా ఒక ప్లాట్ కొనాలని ఆలోచన ఉంటుంది కదా! ఆ ఆలోచన అనేది ఫుల్‌ఫిల్ చేయాలనేసి మన కంపెనీ వచ్చి చాలా తక్కువ బడ్జెట్‌తోని ప్రతి ఒక్కరు కొనుక్కోగలిగే బడ్జెట్‌లో మనకు రిలీజ్ చేసింది. 5,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. 5,500 అంటే ప్రతి ఒక్కరికి కూడా కూలి పని చేసుకున్నోళ్ళు కూడా కొనుక్కోగలుగుతారు. అంత బడ్జెట్ ప్రొడక్ట్ ఇది. ఈ బడ్జెట్ ప్రొడక్ట్ కూడా ఒక ఓపెన్ ప్లాటే కాదు, మన కంపెనీ ఇస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్‌తో పాటు మనకి ఇందులో చాలా ఎమ్యూనిటీస్ ఇస్తుంది. ఎమ్యూనిటీస్ మనం చూడొచ్చు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్‌తో పాటు సోలార్ సీసీ కెమెరా సెక్యూరిటీ. తర్వాత వచ్చి ఈ దీంట్లోకి వచ్చి రిసార్ట్ కూడా మన కంపెనీ ఇస్తుంది. ఆ రిసార్ట్ బ్యానర్ కూడా మీరు చూడొచ్చు. ఆ రిసార్ట్ బ్యానర్ అనేది మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నది. ఈ రిసార్ట్ బ్యానర్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్‌కి కూడా ఎలాంటి అంటే ఒక రిసార్ట్ అని వీకెండ్ వస్తే ఒక రిసార్ట్‌కి వెళ్ళాలని ఇలాంటి ఆలోచన చాలా మంది ఉంటారు. సిటీ కల్చర్ ఇప్పుడు నడుస్తున్నది. ఇదనేది ఒక ఇండివిజువల్‌గా ఒక కస్టమర్ వెళ్ళాలంటే ఒక 12,000, 15,000 అట్లా పర్ డే రెంట్ పెట్టి వెళ్ళాలంటే చాలా బర్డెన్ అవుతుంది. ఆ బర్డెన్ అనేది ఏ కస్టమర్‌కి పడొద్దని చెప్పేసి మన కంపెనీలో ఒక ప్లాట్ కొంటే 151 స్క్వేర్ యార్డ్ మినిమం బిట్ సైజు. ఒక ప్లాట్ కొన్నా కూడా మినిమం వచ్చి ఒక కస్టమర్‌కి దీంట్లో మెంబర్‌షిప్ ఫ్రీ వస్తుంది. మెంబర్‌షిప్‌తో కాకుండా ఇయర్లీ వన్స్ కంప్లీట్ రిసార్ట్ మొత్తము ఒక కస్టమర్‌కే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఫెసిలిటీ ఇవ్వడం కాకుండా ఈ కంపెనీ ఏమంటే దీంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్ కూడా ఇస్తుంది. 151 స్క్వేర్ యార్డ్‌కి వచ్చి 15 ప్లాంట్స్ వస్తాయి. ఈ 15 ప్లాంట్స్ వచ్చి 10-12 ఇయర్స్‌లో పేమెంట్స్ అంటే దీని కటింగ్‌కి వచ్చే టైం వస్తది. ఈ 10-12 ఇయర్స్‌లో కటింగ్‌కి వచ్చిన టైంకి ఒక 151 స్క్వేర్ యార్డ్‌లో ఒక బిట్‌లో వచ్చి మనకు 15 ప్లాంట్స్ వరకు వస్తాయి. 15 ప్లాంట్స్‌కి వచ్చి మినిమం మనకు ఒక 3 టన్స్ వరకు వస్తదండి. ఈ 15 ప్లాంట్స్. ఈ 3 టన్స్‌లో వచ్చేటప్పటికి ఒక టన్ వచ్చి ఏ గ్రేడ్ వచ్చి మనకి 1 సిఆర్‌కి అబోవ్ ఉంటుంది. దాంట్లో బి గ్రేడ్ వచ్చి మనకి 80-60 లాక్స్ మధ్యలో ఉంటుంది. సి గ్రేడ్ వేసుకుంటే కూడా సి గ్రేడ్ అయినా కూడా మినిమం మనకు ఒక 18-36 లాక్స్‌లో ఉంటుంది. మినిమం లీస్ట్‌లో వచ్చి మనం ఒక 20 లాక్స్ యావరేజ్ వేసుకున్నా కూడా ఒక బిట్‌కి వచ్చి మినిమం ఒక 60 లాక్స్ మనం తీసుకోవచ్చు 10-12 ఇయర్స్‌లో. ఇంత మంచి బడ్జెట్ ప్రొడక్ట్ ఇస్తూ ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తుందనేసి అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి లాభం పొందొచ్చు. ఈ కంపెనీ మన గరిష్టతో మనం ఎవరైనా కూడా కస్టమర్ అనేది అసోసియేట్ అయితే ఇంత మంచి ఫీచర్స్ ఇస్తుంది. దీంట్లో పెలాన్స్ అంటే ఈ కాంపౌండ్ వాల్ ఇస్తూ ఇలాంటి రిసార్ట్ ఇస్తూ ఆ రిసార్ట్‌తో పాటు దీంట్లో పేమెంట్స్ అంటే ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి మనకి పర్మనెంట్‌గా సెక్యూరిటీ కూడా ఇస్తుందన్నమాట. ఈ సెక్యూరిటీ ఎలా అంటే ఈ రిసార్ట్ అనేది ఏదైతే ఉంటుందో మనకు ఆ రిసార్ట్‌లోకి వచ్చే మెంబర్‌షిప్ ఇస్తున్నాం కదా! దాంట్లో రేపు నాడు ఎవరైతే రిసార్ట్‌లో ఉంటారో ఆళ్ళొచ్చి ఫుడ్ ఐటమ్స్ మాత్రం తెచ్చుకుంటే చాలు. కంపెనీలో వచ్చి 4 బిహెచ్‌కే రిసార్ట్ వస్తుంది. ఆ 4 బిహెచ్‌కే రిసార్ట్‌లో వచ్చి మనకు ఏదైతే ఫ్రీ ఉంటుందో ఆ ఫ్రీ వచ్చి కంప్లీట్‌గా వాళ్ళు వాడుకోవడానికి ఒక ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే కంపెనీ వచ్చి మొత్తము కుకింగ్ కూడా చేసి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటుందన్నమాట. దాంట్లో ఒక స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, తర్వాత ఏమంటే నెట్ క్రికెట్ ఇలాంటివన్నీ కూడా కంపెనీ వచ్చి ఎక్సెస్ బెనిఫిట్ కింద కంపెనీ వచ్చి కస్టమర్‌లకి ఇస్తుంది. ఇంత బెస్ట్ ప్రొడక్ట్ అనేది మ్యాక్సిమం ఎక్కడ సిటీలో అనేది ఎక్కడ దొరకదు. మంచి సిటీ కల్చర్ లెక్కన మనకి మండల హెడ్ క్వార్టర్‌కే ఉంటుంది ఈ ప్రొడక్ట్. మంచి గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఉంటుందండి ఇది. దీంట్లో మనము సేల్ డీడీ లెక్కన మన కస్టమర్‌కి మనం ప్లాట్ ఇస్తున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ ఏమంటే దీంట్లో కాటేజ్ కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మనం చూడొచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లోకి వచ్చి మనకు బోర్ కూడా వర్క్ నడుస్తుంది. ఆ బోర్ తీస్తున్న ప్లేస్‌లోకి వచ్చి దానికి ఆపోజిట్‌లో వచ్చి మన కాటేజ్ కూడా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. కాటేజ్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత మనం కాటేజ్ కూడా 1 బిహెచ్‌కే కాటేజ్ అనేది కస్టమర్ కట్టిస్తే మనము 8,000 పర్ మంత్ రెంట్ కూడా ఇస్తున్నాము. మనమేమంటే ఈ రిసార్ట్‌తో పాటు దీన్ని కూడా రెంటల్ పర్పస్ ఇస్తూ దీన్ని కూడా మన కస్టమర్‌కి మంత్లీ రెంట్ ఇస్తాం. మనమేమో పర్ డే రెంటల్ లెక్కన ఇచ్చే కాన్సెప్ట్‌తోని ఈ కంపెనీ అనేది ఈ రిసార్ట్ అనేది కాటేజ్‌లు అనేది ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది.